పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు భారత్ కు ఇప్పుడు తలనొప్పిగా మారాయి. అందుకే ఉగ్రవాదులను అంతం చేస్తే గాని పాక్ తోక ముడుస్తుందని భారత్ భావిస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది భారత్. భారత్ కు తలనొప్పిగా మారిన ఉగ్ర సంస్థల్లో కీలకంగా ఉన్న సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహ్మద్. లష్కరే తోయిబా ప్రధాన లక్ష్యం జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ లో విలీనం చేసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం. ఈ సంస్థను హఫీజ్ మహ్మద్ సయీద్ స్థాపించాడు. 2008 ముంబై దాడులతో సహా అనేక ఉగ్రవాద దాడులు పథకాలను రచించాడు. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ లో హఫీజ్ మహ్మద్ సయీద్ చనిపోయాడనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ లష్కరే తోయిబా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. లష్కరే తోయిబాలో హఫీజ్ సయీద్, ఆయనతో పాటు హఫీజ్ అబ్దుల్ మౌలిక్, ముదాసిర్ ను కూడా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ లో మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా ఈ సంస్థలో కీలకంగా ఉండేవారు. పలు ఉగ్రదాడుల్లో సూత్రధారులుగా గుర్తించిన తరువాత భారత్ వాళ్ళని టార్గెట్ చేసి అంతం చేసింది. జమ్మూ కాశ్మీర్ లో నిత్యం జరిగే ఉగ్రదాడుల్లో కీలకంగా ఉండే లష్కరే తోయిబా నేత అల్తాఫ్ లల్లీ పెహల్గాం దాడిలో కీలకంగా వ్యవహరించాడని తెలుస్తోంది. అందుకే పెహల్గాం దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ ఈ ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేసి లేపేసింది.